మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో అర్హులైన నిరుపేదలకు పెన్షన్ మంజూరు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జినుకల రమేష్ అన్నారు. అధికార పార్టీ కార్యకర్తలకు ఆసరా పెన్షన్లను అందిస్తున్నారని ఆయన ఆరోపించారు. లబ్ధిదారులతో కలిసి నర్సింహులపేట మండల ఎంపీడీఓ సత్యనారాయణ రెడ్డిని నిలదీశారు. ఈ నేపథ్యంలో ఎంపీడీఓ ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తూ అధికార పార్టీకి కార్యకర్తలు వ్యవహరిస్తున్నారని రమేష్ మండిపడ్డారు. ఖచ్చితంగా అన్ని వర్గ ప్రజలకందరికీ కూడా న్యాయం చేసి మరి మీ యొక్క ఔచిత్యాన్ని మంచితనాన్ని నిలబెట్టుకుంటారా, లేకపోతే మేము కలెక్టరేట్ పోవా, లేకపోతే రేపటి నుంచి ఇక్కడ ధర్నాకు దిగం అనేటటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఖచ్చితంగా కూడా ఈ ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడినటువంటి వాళ్ళ యొక్క మాట ఇది. మీరు కేవలం ఈ అధికార పార్టీ యొక్క కార్యకర్తల యొక్క తల్లిదండ్రులకు, అధికార పార్టీల యొక్క చుట్టాలకు, అధికార పార్టీల యొక్క బంధువులకు మాత్రమే పెన్షన్స్ ఇచ్చి వాళ్ళకు మాత్రమే ప్రతి పథకాన్ని కూడా అప్లికేబుల్ చేయడం అనేది సరైనటువంటి విషయం కాదు. ఖచ్చితంగా కూడా మీరు మేల్కొని సంపన్న జాతులకు, అన్ని వర్గ ప్రజలకు, అర్హులైనటువంటి అందరికీ కూడా ఏ పథకం వచ్చినా కూడా అందే విధంగా చూడాలనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై కాంగ్రెస్.